హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే పాప్కార్న్ రెసిపీ చూపిస్తానండి. దీనికి ముందు కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్, సాల్ట్, ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. దీనికి కుక్కర్ గిన్నె ఎందుకు అవసరం అంటే మెయిన్గా అడుగు మందంగా ఉండాలండి. అడుగు మందంగా ఉంటే ఏంటంటే పాప్కార్న్ మాడకుండా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి మూత కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. పాప్కార్న్ అనేది ఈజీగా చేసుకునే రెసిపీ అండి. దీనికోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మెయిన్గా మీరు పాప్కార్న్ సీడ్స్ తెచ్చుకుంటారు కదా, ఆ సీడ్స్ తెచ్చుకున్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటే దానిలో చిన్న చిన్నగా అనిపించిన సీడ్ ఏదన్నా అనిపిస్తే దాన్ని తీసి పడేయండి. అలా తీస్తే మీకు సీడ్స్ అంతా ఒకేలా వేగి ఆ ఆయిల్లో పాప్కార్న్ అనేది మంచిగా పాప్ అవుద్ది. మీరు అలా తీసేయకపోతే అది మాడి మిగతా పాప్కార్న్ మొత్తం మాడిన స్మెల్ వస్తుందండి. అందుకే మెయిన్గా ఆ పుచ్చిపోయినవి అలా ఏమన్నా ఉంటే తీసేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ పాప్కార్న్ని బాగా వేయించుకోవాలండి. అంతేగాని అలా వదిలిపెట్టేయకూడదు. బాగా ఒక 2 మినిట్స్, మినిమం 2 మినిట్స్ అయితే వేయించాలి. నా ఛానల్లో ఏంటంటే మోస్ట్లీ సమ్మర్ కదండి, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. వాళ్ళు పద్దాకా ఏదో ఒక రెసిపీ చేయమని అడుగుతారు. వాళ్ళ కోసమని నేను ఏదో ఒక రెసిపీ చూపిస్తున్నానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నూనెలో వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు చూడండి, పాప్కార్న్ సీడ్ అనేది కొంచెం ఉబ్బింది కదా, అంటే సీడ్ పాప్ అవ్వడానికి రెడీగా ఉందని అర్థం అండి. చూడండి, ఒకటి పాప్ అయింది కదా, ఇలా ఒకటి 2 అలా పాప్ అయిన తర్వాత మోస్ట్లీ మీరు లిడ్ ఉంటుంది కదా, కుక్కర్ మూత ఉంటుంది కదా, దాంతోనే కవర్ చేయండి. అలా చేయడం వల్ల ఇవి పాప్ అయి పైకి పడిపోకుండా ఉంటాయి. మొత్తం దానిలో నుండి ఇలా లిడ్తో కవర్ చేసేసుకోండి. మొత్తం ఆ పాపింగ్ సౌండ్ అంతవరకు ఉంచండి. అంతే, పాప్కార్న్ రెడీ అయిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.